హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టర్స్లో రెసిస్టెన్స్ అనేది ఎలా వేరియేషన్ అవుతుందో చూసాం కదా. అయితే ఈరోజు వీడియోలో మరికొన్ని టైప్స్ ఆఫ్ కండక్టర్స్లో రెసిస్టెన్స్ అనేది ఎలా వేరియేషన్ అవుతుందో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, నిన్న వీడియోలో సిలిండ్రికల్ బాడీలో రెసిస్టెన్స్ ఎలా ఉంటుందో చూసాం కదా, ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఈ రోజు వీడియోలో స్పియర్ షేప్లో ఉన్నటువంటి కండక్టర్స్లో రెసిస్టెన్స్ అనేది ఎలా వేరియేషన్ అవుతుందో చూద్దాం. ఒక స్పియర్ తీసుకుని దాని లోపల ఇంకొక స్పియర్ తీసుకుంటాం, అంటే కాన్సెంట్రిక్ స్పియర్స్ అనమాట. సో స్మాలర్ స్పియర్ రేడియస్ ఏమో ఏ అనుకుంటాం, బిగ్గర్ స్పియర్ రేడియస్ ఏమో బి అని తీసుకుంటాం. ఈ సెటప్స్ లో కరెంట్ అనేది రేడియల్లీ అవుట్వర్డ్స్ వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ రేడియల్లీ అవుట్వర్డ్స్ ఇలా వెళ్తూ ఉంటుంది కరెంట్ అనేది. ఇక్కడ మనం రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో ఇంకొక స్పియర్ ని తీసుకుంటాను. మనం కొత్తగా తీసుకున్నటువంటి స్పియర్ కి థిక్నెస్ అనేది డిఎక్స్ అని తీసుకుంటాం. సో ఈ స్పియర్ కి థిక్నెస్ అనేది డిఎక్స్ అని తీసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు రెసిస్టెన్స్ ఫార్ములా తీసుకున్నట్లయితే డిఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అని మనందరికీ తెలిసిన ఫార్ములా. సో మన కరెంట్ అనేది ఇలా వెళ్తుంది కాబట్టి, సో ఎల్ అనేది లెంగ్త్ వేరీ అవుతుంది కాబట్టి మనం ఈ లెంగ్త్ ఏం తీసుకుంటాం, మనం కొత్తగా తీసుకున్నటువంటి ఎక్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి స్పియర్ దృష్ట్యా తీసుకుంటున్నాం కాబట్టి లెంగ్త్ అనేది వేరీ అవుతుంది. సో ఆ వేరీ అయిన లెంగ్త్ ఏమని తీసుకుంటాం, డిఎక్స్ అని తీసుకుంటాం. సో ఎల్ ప్లేస్ లో డిఎక్స్ తీసుకుంటాం. సో డిఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ ప్లేస్ లో ఏం తీసుకుంటాం, ఇక్కడ డిఎక్స్ అని తీసుకుంటాం. రో డిఎక్స్ బై ఏరియా వచ్చేసి స్పియర్, అంటే ఏరియా ఆఫ్ ద స్పియర్ వచ్చేసి 4πr² కదా. సో ఇక్కడ 4πx² అని తీసుకుంటాం, రేడియస్ ఎక్స్ కాబట్టి. సో 4πx². సో ఇక్కడ కరెంట్ అనేది రేడియల్లీ అవుట్వర్డ్స్ లో ఉంది. సో ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఈ ఫార్ములాకి మనం నిన్నట్లాగానే ఇంటిగ్రేషన్ తీసుకుంటే లిమిట్స్ ఎక్కడ నుంచి తీసుకుంటాం, a to b. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dr ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b రో dx బై 4πx². ఇంటిగ్రేషన్ ఆఫ్ dr అంటే r అని తెలుసు మనకు. సో r ఈక్వల్ టు ఇక్కడ రో బై 4π కాన్స్టెంట్ కాబట్టి రో బై 4π ఇంటూ ఇక్కడ 1/x² ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b 1/x² dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² కి -1/x కదా. సో అలా అప్లై చేద్దాం. ఇంటూ -1/x a to b. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసేస్తే మనకు ఫైనల్ ఫార్ములా వచ్చేసి డైరెక్ట్ గా వేస్తున్నాను 1/a - 1/b. సో 1/a - 1/b. సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. సో ఈ రెసిస్టెన్స్ అనేది కోయాక్సిస్ స్పియర్స్ లో మాత్రమే ఉంటుంది.